హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చలేసిపోతుంది. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. చట్టసభలో ఆమె మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె చెప్పింది నిజమా, లేదంటే మొసలి కన్నీళ్లు కార్చిందా, బీఆర్ఎస్ లో నిజంగానే అన్యాయం జరిగిందా, లేదంటే ఆమె అర్హతకు మించి పదవులు ఇచ్చారా, ఆత్మ గౌరవం కోసం బయటకెళ్తే అసలు కేసీఆర్ కు లిక్కర్ మచ్చ తెచ్చిందెవరు, జైలుకు వెళ్తే ఆమెను బయటకు తీసుకొచ్చిందెవరు, ఎవరి ఆత్మాభిమానం దెబ్బతిన్నది, ఎవరి వల్ల ఎవరికి మచ్చ వచ్చింది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నా ఇద్దరి బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. పార్టీలో నాకు ఎన్నో అవమానాలు జరిగాయి. బీఆర్ఎస్ లో నైతికత లేదు. నాపై కక్షగట్టి కుట్రతో బయటకు పంపించేశారు. ఆ అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకున్నా. ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నందుకు సంతోషంగా ఉన్నా. ఇవి శాసన మండలిలో కవిత మాట్లాడిన మాటలు. అయితే నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? ఆమెకు పార్టీలో గుర్తింపు లేకుండానే ఈ స్థాయికి ఎదిగారా? ఎవరి మీద నిందలు వేస్తున్నారు? అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు తెలంగాణ సమాజంలో మెదులుతున్న ప్రశ్న. కవిత ఇష్యూకు మొదట నాంది పలికింది వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ మొదటిసారిగా పెట్టిన భారీ బహిరంగ సభ. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయి పార్టీకి మనుగడ లేదంటూ అధికార పార్టీ హేళన చేస్తున్న సమయంలో ఈ సభతో ఆ పార్టీకి ఊపిరి వచ్చింది. అయితే ఈ సభని టార్గెట్ చేసుకుని కవిత రాసిన లేఖనే దీనికి కారణంగా మారింది. సభలో ప్రసంగించిన కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయలేదని, తనను జైలుకు పంపించిన బీజేపీని తిట్టలేదంటూ తాను కేసీఆర్ కు రాశాను అని చెబుతున్నటువంటి ఓ లేఖ బయటకు రావటం సంచలనంగా మారింది. అది కూడా కవిత అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో మీడియాకు లీక్ అయింది. అయితే అది ఎవరు లీక్ చేశారన్నది పెద్ద ప్రశ్న. కవిత రాసిన లేఖ లీకుపై మీడియాలో ఓవైపు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగిన వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అమెరికా వెళ్లిన కవితకు వచ్చేటప్పుడు మాత్రం జాగృతి జెండాలతో స్వాగతం పలకటం వెనుక ఏం జరిగుంటుందన్న చర్చ కూడా ఉంది. లేఖ లీక్ అయిన తర్వాత కుటుంబంలో అంతర్గత విభేదాలంటూ కథనాలు వస్తున్నాయి. ఆ సమయంలో ఫ్లైట్ లో ఉన్నారు. ఇక్కడ విషయాలు ఆమెకు తెలుసా లేదా అన్నది మరొక ప్రశ్న. ఓవైపు ఈ ఇష్యూ జరుగుతుండగానే మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన జాగృతి నేతలు కేసీఆర్ ఫోటో లేకుండానే ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అంతేకాదు సీఎం కవితక్క అంటూ నినాదాలు చేస్తున్నారు. వాళ్లకు ఎవరు చెప్పకుండానే కేసీఆర్ ఫోటో లేకుండా స్వాగతం పలుకుతారా అన్నది మరొక ప్రశ్న. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి రావడంతోనే మీడియాతో మాట్లాడారు. నిజంగా కేసీఆర్ అంటే గౌరవం ఉన్నా, పార్టీపై ప్రేమ ఉన్నా అది మా పార్టీ వ్యవహారమని, దానిపై అంత చర్చించాల్సిన అవసరం లేదని ఒక్క మాటతో ఈ పంచాయతీని ఒడిపించవచ్చు. ఆ తర్వాత పార్టీతో మాట్లాడి తన సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. కానీ అలా జరగలేదు. ఓవైపు లేఖలోని అంశాలపై చర్చ జరుగుతుండగానే కేసీఆర్ పక్కన దెయ్యాలున్నాయంటూ మరో కొత్త చర్చకు దారి తీశారు. ఇదే సమయంలో ఓ సామాజిక వర్గం మీడియాపై బీఆర్ఎస్ పార్టీ ఓ పోరాటమే చేస్తోంది. పార్టీని అనగదొక్కాలని చూస్తున్నారంటూ పార్టీని కాపాడుకునే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అవే ఛానళ్లకు కవిత స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? కావాల్సి చేయడం కాకపోతే మరిదేంటి?
ఓ సామాజిక వర్గం మీడియాపై బీఆర్ఎస్ ఓ రకంగా పోరాటమే చేస్తోంది. కవిత నిజంగానే పార్టీపై ప్రేమ ఉంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆ ఛానళ్లను దూరంగా పెట్టాలి. కానీ అలా చేయలేదు. ఎవరితో పార్టీ కొట్లాడుతుందో అదే ఛానల్ వాళ్లకు ఇంటికి పిలిపించుకుని మరీ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. చిట్ చాట్ల పేరుతో పార్టీ ముఖ్య నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పటికే ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తున్న సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ మరో చర్చకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ లో ఉంటూనే పార్టీలోని ముఖ్య నేతలపై అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన వెన్నంటే ఉన్న వారిపై అసభ్యకర రీతిలో మాట్లాడారు. మొదటగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు. అధికార పార్టీ నేతల కంటే ఘోరంగా లిల్లీపుట్ అనే పదాన్ని వాడారు. కేసీఆర్ కు ఆప్త మిత్రుడుగా ఉన్న జగదీష్ రెడ్డిపై అలాంటి వ్యాఖ్యలు చేసినా అధిష్టానం ఆమెను ఏమీ అనలేదు. ఛానళ్లను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏమీ అనలేదు. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఆరోపణలు చేశారు. అయినా ఆమెను ఏమీ అనలేదు. కవిత చేస్తున్న వ్యవహారంపై కేసీఆర్ కలత చెందడంతో చొరవ తీసుకుని కొందరు పార్టీ ముఖ్యులు ఆమెతో సంప్రదింపులు చేశారు. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దంటూ ఓ ఎంపీతో పాటు మరో 2 నేతలు కలిసి మాట్లాడారు. అయినా ఆమె వినకుండా ఏకంగా అదే విషయాన్ని మళ్లీ మీడియాను పిలిచి చిట్చాట్ పేరుతో లీక్ చేశారు. అయినా కూడా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓవైపు పార్టీలో ఇలా చర్చ జరుగుతుండగానే మరోవైపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేపట్టింది. కేసీఆర్ ను విచారణకు పిలిచింది. ఇదే సమయంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఓవైపు విచారణ జరుగుతుంటే మరోవైపు అవినీతి జరిగిందంటూ ఆమె చెప్పడంలో ఆశ్చర్యం ఏంటి? ఓవైపు కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ కేసీఆర్ హరీష్ రావుని విచారణకు పిలిచింది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కవిత మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది. ఇది అధికార పార్టీకి మరో అస్త్రంగా మారింది. వాస్తవంగా 2016లో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ సెకండ్ టర్మ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దగ్గరే నీటిపారుదల శాఖను పెట్టుకున్నారు. కవిత చేసిన ఆరోపణలు అటు కేసీఆర్ ను సైతం ఇరికించింది అన్న దాంట్లో సందేహమే లేదు. అప్పటి వరకు కవిత వ్యవహారంలో ఓపికతో భరించిన అధిష్టానం తప్పని పరిస్థితుల్లో సస్పెండ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓవైపు పార్టీ పెద్దలతో సంప్రదించినా వినకుండా పదే పదే పార్టీ లైన్ దాటడం, అధికార పార్టీకి అస్త్రాలిచ్చేలా ఆరోపణలు చేయడంతో ఆమెను సస్పెండ్ చేసింది పార్టీ. పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిజంగానే తన పదవికి రాజీనామా చేస్తే చట్టసభల్లోకి ఎందుకు వెళ్లారు? ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన దగ్గర తన కుటుంబ రాజకీయ అంశాలు ఎందుకు ప్రస్తావించారు? సొంత వ్యవహారాలు మాట్లాడేందుకు గంటకు పైగా సభలో సమయం కేటాయించడం వెనుక ఉన్న మర్మం ఏంటి? పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది కవిత. ఆ తర్వాత జనం జాగృతి బాట పేరుతో జిల్లాలో పర్యటించారు. రాజకీయంగా ఎవరైనా అధికార పార్టీ తప్పిదాలపై ప్రశ్నిస్తారు. కానీ కవిత మాత్రం బీఆర్ఎస్ టార్గెట్ గానే మాట్లాడారు. ఏ జిల్లాకు వెళ్తే అక్కడ పార్టీ ముఖ్య నేతలపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. నల్గొండకు వెళ్లి జగదీష్ రెడ్డి మీద, మహబూబ్ నగర్ కు వెళ్లి నిరంజన్ రెడ్డి మీద, నిజామాబాద్ జిల్లాకు వెళ్లి ప్రశాంత్ రెడ్డి మీద, రంగారెడ్డి జిల్లాలో పర్యటించి సబితా ఇంద్రారెడ్డి, పటోళ్ల కార్తీక్ రెడ్డి మీద, మెదక్లో పర్యటించి పద్మా దేవేందర్ రెడ్డి మీద, ఇక సిద్దిపేటలో పర్యటించి హరీష్ రావుపై ఆరోపణలు చేశారు. ఇలా ఎక్కడికి వెళ్లినా అక్కడి బీఆర్ఎస్ కీలక నేతలపై మాట్లాడుతూ వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే అధికార పార్టీ నేతలు కూడా చేయనన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు కవిత. చట్టసభలకు సంబంధించి ఎవరైనా రాజీనామా లేఖ ఇస్తే మళ్లీ సభకు వెళ్లరు. కానీ కవిత విషయంలో మాత్రం అంతా రివర్స్. 2025 సెప్టెంబర్లో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. కానీ జనవరి వరకు దానిని ఆమోదించలేదు. పైగా ఆమె రాజీనామా చేసిన తర్వాత మొన్న జనవరి 5న శాసనసభకు వచ్చారు. చట్టానికి విరుద్ధంగా సభలో ఆమె తన రాజకీయ ప్రసంగం చేసుకునేందుకు చైర్మన్ అనుమతి ఇస్తూనే ఉన్నారు. దీంతో ఏకధాటిగా గంటకు పైగా బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆమె ప్రసంగం చేసింది. ఆమెకు బీఆర్ఎస్ లో అవమానం జరిగిందని, ఆత్మగౌరవం కోసం బయటకు వస్తున్నట్లు చెప్పారు. నా 2 పిల్లల మీద ఒట్టు, నాది ఆస్తి కొట్లాట కాదు, ఆత్మగౌరవ కొట్లాట అని చెబుతూ ఏడిచింది. దీంతో ఓ వర్గం మీడియా భారీగానే ప్రచారం చేసింది. ఒకనాడు లిక్కర్ కేసులో కవితను అడ్డం పెట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా కథనాలు వడ్డీ వార్చిన సదరు మీడియా సంస్థలే నేడు అదే కవిత మీద ఎనలేని సింపతిని ఒలకబోశాయి. సరే, ఆ విషయం పక్కన పెడితే అసలు నిజంగా ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏంటి? ఆమె ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో క్లియర్ గా చెప్పాల్సినటువంటి బాధ్యత కవిత మీదే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏంటి? ఆమె ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నది? ఆమెను అసలు అవమానించింది ఎవరు పార్టీలో? అసలు వాస్తవాలేంటి? ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతోంది. నిజంగా కవితకు బీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందా?
అర్హతకు మించి ఆమెకు పదవులు దక్కాయా? తెలంగాణ ఉద్యమానికి ముందు కవిత ఎక్కడున్నారు? తెలంగాణ ఏర్పడిన తర్వాతే ఆమె ఏ స్థాయిలో ఎదిగారు? తెలంగాణ ఉద్యమానికి ముందు కవిత రాజకీయాల్లోనే లేరు. ఓవైపు కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడుతుంటే నేను కూడా పార్టీలో పనిచేస్తానంటూ కవిత వచ్చారు. రాజకీయాల్లోకి రావడం కేసీఆర్ కు ఇష్టం లేదని ఆయన దగ్గర ఉన్నవాళ్ళు చెప్పే మాట. కానీ మొండి పట్టు పట్టి నేను కూడా ఇక్కడే ఉంటూ తెలంగాణ కోసం నేను కూడా కొట్లాడతా అంటూ తెలంగాణ జాగృతి పేరుతో ఆమె సొంతంగా కార్యక్రమాలు చేపట్టింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళింది. ఇలా ఒక్క కవితే కాదు, చాలా మంది రకరకాల సంఘాల పేరుతో ఉద్యమంలో పనిచేశారు. అందరికీ అవకాశాలు రాలే. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. గెలిపించి ఆమెను పార్లమెంటుకు పంపించారు. 5 ఏళ్లు పదవిలో ఉండి అక్కడ ఆమె అహం చూపించారనే విమర్శలు కూడా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలపై కూడా పెత్తనం చెలాయించారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆమె కేసీఆర్ కూతురు అనే కారణంతో అంతా భరించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మళ్లీ ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అందరిలా ఓడిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోలే కవిత. తండ్రి మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి టర్మ్ లో ఎంపీగా అవకాశం ఇచ్చారు. సెకండ్ టర్మ్ లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎక్కడ ఆమె ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. వైట్ పేపర్ లా ఉన్న కేసీఆర్ కు మచ్చ తెచ్చిందెవరు? దేశ రాజకీయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తిని తల దించుకునేలా చేసింది ఎవరు? అసలు ఆత్మగౌరవం ఎవరిది దెబ్బతింది? పదవులు అనుభవించి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళదా, లేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత సాధించిన కేసీఆర్ కా? కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె ఢిల్లీలో లిక్కర్ వ్యవహారాల్లోకి వెళ్లారు. అది కాస్త కేసు వరకు వెళ్ళింది. కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఈ కేసు వ్యవహారం బయటపడటంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దశాబ్ద కాలం తర్వాత తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న కేసీఆర్ పై తొలి మచ్చ తెచ్చింది కవితనే. లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు దొరికిందని అంతా అన్నారు. అప్పటి వరకు దేశంలో ఓ కీలక నేతగా ఉన్న ఆయన ఆ తర్వాత ఢిల్లీలో కేసీఆర్ గౌరవాన్ని ఒకంత తగ్గించింది కవిత. ఓవైపు కూతురు అరెస్టు కావడంతో ఏ కన్నతండ్రైనా కుంగిపోతాడు. కేసీఆర్ కూడా అంతే. అప్పటికే కొంత ఇబ్బందిగా ఉన్న ఆయన కవిత అరెస్టు తర్వాత మరింత కుంగిపోయాడు. మానసికంగా ఇబ్బంది పడ్డాడు. కూతురును బయటకు తీసుకురావడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. కాస్త ఆలస్యమైన ఆమెను బయటకు తీసుకొచ్చాడు. కవితకు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ అహం దెబ్బతింది? జైలు నుంచి బయటకు వచ్చాక అందరూ తన కోసం కష్టపడ్డారని చెప్పిన కవిత ఆ తర్వాత ఎందుకు మాట మార్చారు? కన్న తండ్రిపై ఎందుకు బాణం ఎక్కిపెట్టారు? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవితపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తప్పు చేసింది ఎవరైనా కేసీఆర్ కు కోపమే. పార్టీ వాళ్ళైనా కన్నవాళ్ళైనా ఒకటే. ఇదే విషయంపై కవితను పిలిచి కేసీఆర్ మందలించారట. చేసిన ఘనకార్యం చాలు అని, ఇక రాజకీయాల్లో చురుకుగా ఉండొద్దని సూచించారట. నీ వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నానని, ఇక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించవద్దని కేసీఆర్ చెప్పారట. ఈ మాటతో అహం దెబ్బతిన్న ఆమె ఇదంతా మనసులో పెట్టుకుని ఆ తర్వాత వరుసగా పార్టీలోనే ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. నన్నే రాజకీయాల్లో ఉండొద్దంటారా అన్న కోపంతో ఇదంతా చేస్తున్నారనే చర్చ ఉంది. డైరెక్ట్ గా కేసీఆర్ పై విమర్శలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఒక్కొక్కరిని ఈ విధంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా చూస్తే కవిత ఏడుపులో నిజం ఉందా? నిజంగానే ఆమెకు అన్యాయం జరిగిందా? కన్న తండ్రి కన్న బిడ్డలపై ఒట్లు వేసి చెప్పినట్లుగా ఆమెకు ఎక్కడ అన్యాయం జరిగింది? పదవులు ఇచ్చి పేరు ప్రఖ్యాతలు ఇచ్చిన కేసీఆర్ కు కన్న కూతురిగా కవిత ఇచ్చింది మానసిక క్షోభ తప్ప మరే? ఇదంతా చూస్తుంటే కవితకు ఎక్కడ అన్యాయం జరిగినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కూతురు కాబట్టే ఆమెకు ఎంపీగా అవకాశం వచ్చింది. కేసీఆర్ కూతురు కాబట్టే ఎంపీగా ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ పదవి దక్కింది. కేసీఆర్ కూతురు కాబట్టే ప్రజల్లో ఓ పేరు వచ్చింది. కేసీఆర్ కూతురు కాబట్టే దేశ రాజకీయాల్లో ఓ గుర్తింపు వచ్చింది. మరి ఆమెకు ఎక్కడ అన్యాయం జరిగింది? కవిత జైలుకెళ్లిన సమయంలో కుంగిపోయిన కేసీఆర్ ను జైలు నుంచి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వెలుగలిశారు? ఒక్కసారైనా ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారా? లేదు. వచ్చిన కొద్ది రోజులకే పార్టీలో రచ్చలేపటం తప్ప వెనక ఎవరూ లేకపోతే నిండు సభలో ఎంపీకి కట్టలు కట్టారని బీఆర్ఎస్ గా మార్చారు అనే మాట ఎక్కడికి దారితీస్తోంది? అది కేసీఆర్ ను డైరెక్ట్ గా అవమానపరచడమే కదా. అంటే ఇన్ని రోజులు కవిత టార్గెట్ కింద ఉన్న లీడర్లు కాదు, కేసీఆరే అన్నది తేట తెల్లమైందని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో ఏ రకంగా చూసుకున్నా పూర్తిగా నష్టపోయింది ఒక కేసీఆర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కవిత ఇన్ని రోజుల పాటు పార్టీని, సంక్షోభంలో ఉన్న పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వాళ్లను అన్నా ఇప్పుడు ఏకంగా తననే విమర్శించినా ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు కేసీఆర్. రాకాసులను ఎదిరించి తెలంగాణ తెచ్చిన నేత నేడు కుంగిపోవటానికి కారణం ఎవరు? ఇప్పుడైన ఈ అవమానాలు, అల్పుల మాటలను మౌనంగా భరించడం తప్ప ఆయన చేసేది కూడా ఏం లేదు. కవితను కనే పెద్ద చేసి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించినందుకు చివరకు కేసీఆర్కు మిగిల్చింది మానసిక క్షోభ మాత్రమే అన్నది వాస్తవం. కవిత టార్గెట్ కేసీఆర్ అని తేలడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవితది ఆత్మ గౌరవం కాదు, అత్యాశ అనే చర్చ జరుగుతోంది. పదవి కోసం కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచిందంటూ జనం అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ లైన్.